మీరు శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు పెద్దాయన లేరు. ఎంత ప్రేమగా వినయంగా చెప్తారో. మనిషికి ఉండే 2 పెద్ద చెడు లక్షణాలు మన్యు, కామం. మన్యు అంటే గర్వం. ఈ గర్వానికి ప్రతీక ఎవరు? దుర్యోధనుడు. కామానికి ప్రతీక ఎవరు? రావణాసురుడు. వ్యాస వాల్మీకాదులు ఈ 2 మనుషుల్లోంచి తొలగించడానికి ఎన్నో ఇచ్చి వెళ్ళారు. రామాయణం. రావణాసురుడికి బలం ఎక్కువ, రాముడికి బలం ఎక్కువ? లెక్కేయండి, అనాలిసిస్. రావణాసుడికి ఆర్మీ ఉంది, జనం ఉన్నారు, ఆల్రెడీ పవర్లో ఉన్నాడు, వెహికల్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి, బలగం ఉంది. రాముడికి తమ్ముడు, కోతులు, అంతే. పెద్ద పెద్ద ఏమైనా వెపన్స్ ఉన్నాయా? బాణాలు తప్ప. మరి రాముడు గెలిచాడు. ఎందుకు గెలిచాడు? ధర్మం. పాండవులు 5, కౌరవులు 100 పవర్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళదేగా. యుద్ధం చేసే టైంలో గెలిచింది ఎవరు? పాండవులు. కాబట్టి గవర్నమెంట్ నా చేతిలో ఉంది, పవర్ నా చేతిలో ఉంది, లేకపోతే జనం నా చేతిలో ఉన్నారు. కాబట్టి నేను రెచ్చిపోతాను అంటే తర్వాత చచ్చిపోతావు, తర్వాత పాడుకోవాల్సి వస్తుంది. ఏమున్నదక్కో ఏమున్నదక్కో అని పాడుకోవాల్సి వస్తుంది. కాదు, అసలు అధికారం దేనికి చెప్పండి? అది ఎవరికైనా కావచ్చు, టు సర్వ్ పీపుల్ కదా. ఇప్పుడు ఆయన చెప్పారు, శివకృష్ణ గారు చెప్పారు, 10,000 మందికి ఇల్లు కట్టించి ఇచ్చారట ఈ సినీ కార్మికులకి. 10,000 మందికి, 1-2 కాదు. వారు సెన్సార్ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు. నేనేమీ కట్టుకోలేదు, ఆ ఇళ్లలో ఒక ఇల్లు నాది కాదు. ఎందుకంటే రామాయణంలో చెప్పారు. అంటే నేనేం చదవలేదని పెద్దలు చెప్పినవి విన్నా అన్నారు. పోనీ మీరు చదవకపోయినా పాటించారు. చదివి పాటించిన వాళ్ళకంటే చదవకుండా పాటించిన వాళ్ళు గొప్ప కదా. రామాయణంలో ఉంటుంది, చివరిలో రామచంద్రమూర్తి ఒక గంట కట్టారు. ఎవ్వరు రాలేదు 11,000 సంవత్సరాల్లో. ఇంకా లాస్ట్ ఇంకా అవతార సమాప్తి ముందు ఒక కుక్క వచ్చి కొట్టింది. గంట కుక్క. లక్ష్మణుడు తలుపు తీస్తే దానికి చెవి రక్తం వస్తుంది. దాన్ని ఫస్ట్ ఎయిడ్ చేసి ఏమిటి సంగతి అన్నాడు. అంటే రాములు వారి దగ్గర తీసుకొచ్చారు. అంటే పలానా వాడు నన్ను కొట్టాడండి రాయితో, ఇది కారణం. అంటే వాడిని ఎక్కడున్నాడో తీసుకున్నామని తీసుకొచ్చారు. మరి వీడికి ఏం శిక్ష వేద్దాం అని రాములు వారు అడిగారు. ఆయన నిర్ణయం తీసుకోలేదు, దాన్ని అడిగారు. కుక్కని. రాముడి కాలంలో కుక్కకు కూడా వాల్యూ ఉంది. ప్రజాస్వామ్యంలో మనం చూస్తాం చాలాసార్లు, ఈ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలను కుక్కలా చూస్తారు. రామరాజ్యం కావాలన్నది అందుకు. అందుకే మనం చాలాసార్లు వింటాంగా, దొరల రాజ్యం అని, ఇంకో రాజ్యం అని వింటూ ఉంటాం. అంటే ఆ పొగరు ప్రజల మీద చూపించకూడదుగా, ఎవరి వలన మనం వచ్చాము కదా. సరే, ఈ కుక్కని అడిగారు ఏం చేద్దాం, ఏం శిక్ష వేద్దాం అంటే, వీడిని ఏదన్నా టెంపుల్కి చైర్మన్ చేయండి అన్న. మళ్ళీ చెప్పు అన్నారు రాములు వారు. కరెక్ట్ అండి, ఏదైనా టెంపుల్కి చైర్మన్ చేయండి, లేదా ఏదైనా బోర్డు మెంబర్ అన్న చేయండి. ఎందుకు? నువ్వు వేసే శిక్షలా లేదు అన్నారు రాములు వారు. కాదండి, యాక్చువల్ నేను కూడా గత జన్మలో ఒక టెంపుల్ చైర్మన్గా ఉన్నాను, గుళ్ళో సొమ్మతి తినేహాను. సో కాబట్టి ఆ బికమే కుక్క. సో కాబట్టి వీడిని కూడా మీరు ఏదో టెంపుల్కి ఒక చైర్మన్గా వేసేస్తే వీడు కూడా తినకపోతాడా? కుక్క పుట్టపోతాడా? రోడ్డు పక్కన పడుకోపోతాడా? ఏడో ఒకటి తన్నపోతాడా? అంటే దేవద్రవ్యం తినరాదు. కానీ గుళ్ళో డబ్బులు ఎత్తుపోయి అమ్మ ఒడి, నాన్నబడి, నాన్నబుడ్డి ఏ వాడి ఎలా? వాట్ రైట్ యూ హ్యావ్? నేను చాలాసార్లు ఇంతకుముందు కూడా మన ఇంటర్వ్యూలో వేరే ఛానల్స్లో కూడా నేను చెప్పాను, వాట్ రైట్ యూ హ్యావ్? నువ్వు ఇంకో చోట తేవట్లేగా. సెక్యులరిజం పదం వాడడం మానేయండి, అది మానరు. సెక్యులరిజం పదం వాడతారు, గుళ్ళో డబ్బులు పట్టుకుపోతారు. సెక్యులరిజం పదం వాడతారు, హాజయాత్రకు డబ్బులు ఇస్తారు. మసీద్ నుంచి తేలేని రూపాయి, చర్చి నుంచి రూపాయి తేలేవు. మీరు చూడండి, వేములవాడ వెళ్ళాము మనం ఇప్పుడు, లోపల దర్గా ఉంటుంది. మొన్న కూడా ప్రధానమంత్రి గారు మోడీ గారు వెళ్ళారా? ఆ ఫోటోలు ఆవుకి పెట్టడం, ఆ కోడికి చూసాం కదా. అందరూ వెనకాల ఆ వెనకాల దరిద్రం తీసేయండి అని పెట్టారు కామెంట్స్. గుళ్ళల్లో దర్గా ఏంటి దరిద్రం? వేములవాడలో శవం, దర్గాలో ఉండే శవం.
ఎక్కడన్నా మసీదులో గుడి ఉంటుందా? గుళ్ళు కూలగొట్టేస్తే మసీదులు వచ్చినాయి. సొంతంగా వీళ్ళు కట్టిన ఒక పెద్ద మసీదు చూపించమనం. గుళ్ళు కూలగొట్టకుండా కట్టిన మసీదు ఒకటి రాజమండ్రి వెళ్ళమ్మా, నేను వెళ్ళాను లోపలికి. పెద్ద మసీదు, దాని పేరే పెద్ద మసీదు, వేణుగోపాల స్వామి గుడి. ఇలా ఆక్రమించేసి దానికి ఏమో ఒక బోర్డు అని బోర్డు పెట్టేస్తే అయిపోతుందా? మనకి ఇంగితం ఉండాలి కదా, మనకి ఇంగితం ఉండాలి కదా. ఎవరు మనకు బయ్యాలో, ఎవరు ఎక్కడ కొనాలో, ఎక్కడ తినాలో. ఆక్రమించేవాడు మనకు బయ్యాలు అవుతాడు. చక్కగా మనం బయ్యా అని ఎవరైనా ముస్లిము మన అంటే వెంటనే మా గుళ్ళు మాకు ఇచ్చేయాలి కదా. మా గుళ్ళు ఆక్రమించేసి బయ్యాలు అవుతారండి. మన వేదాలకు సిగ్గుండాలిగా, మన బంధుగాళ్ళకి. వాళ్ళు తప్పేలే, మన వాళ్ళు మారాలి. కానీ గురువు గారు, ఏపీలో ప్రజెంట్ అంతా హాట్ టాపిక్, మెయిన్ కొన్ని కాన్స్టిట్యున్సీలు నడుస్తున్నాయి. కుప్పం, పులివెందుల, మంగళగిరి, పిఠాపురం. అధ్యక్షులు ఎవరైతే పోటీ చేశారో అక్కడ బాగా వేడిగా ఉంది వాతావరణం. మీరు ఆల్రెడీ ఓటేసి వచ్చారు, ఏపీ ప్రాంతవాసులు. మీ అంచనాల ప్రకారం ఈసారి ఎలక్షన్స్ లో ఎలా ఉండబోతుంది అంటారు? ప్రజల తీర్పు ఓన్లీ ఫర్ మార్పు అంతే అంటారా? అంటే నేను చూసింది, విన్నది బలంగా కనపరుస్తుంది. ఒక ఆవిడ, అంటే నేను మాట్లాడాను, ఆవిడ కూడా తెలిసిన ఆవిడే. అంటే వాళ్ళ అబ్బాయి యాక్చువల్గా 2-3 సినిమాల్లో హీరో కూడా అనుకోండి. అలా మాట్లాడుతూ వాళ్ళ హస్బెండ్ 7 ఏళ్ళుగా మంచం మీద ఉన్నారు, పెరాలసిస్. ఆవిడ పనిగొట్టుకుని వచ్చింది, కారు వేసుకుని వచ్చింది. మామూలుగా అయితే రాను, ఎవరు వస్తారు ఓటే ఆవిడ వస్తారు పనిగొట్టుకుని. కావాలని వచ్చాను నేను, మా అబ్బాయి, మా ఆయన మంచం మీద ఉన్నారు, కానీ ఓటు వేయడానికి వచ్చాను అన్నారు. అంటే నేను అన్నాను, మీరు ఓటు వేయడానికి రాలే, వెయిట్ వేయడానికి వచ్చారు, నాకు అర్థమైంది అని చెప్పా. అంతే, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. సో వెయిట్ అండ్ సీ. ఎందుకంటే నువ్వు ధర్మాన్ని ఆచరించకపోయినా పర్వాలేదు, కానీ అధర్మంగా ప్రవర్తించకూడదు. నువ్వు గుడికి రాపోయినా పర్లేదు, గుడికి చేటు చేయకూడదు. గుడి సెట్టు వేసుకుని తీర్థం తాగినట్టు, ప్రసాదం తీసుకున్నట్టు ఈ సెట్టింగ్లు ఎందుకు కదా. అలాగే మీరు ఈ ప్రశ్న మీరు వేయకపోయినా నేను ఒకటి చెప్తాను. మొన్న ప్రయాగలో వెళ్తుంటే ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి, గురుగారు ఈ విషయం చెప్పండి, మన శాస్త్రాల్లో బెట్టింగ్లు అవి కాయిచ్చా, పందాలు, ఆడొస్తాడని ఈడొస్తాడు, ఆడొస్తాడు ఈడొస్తాడు అని కాసేస్తున్నారు. ఇప్పటికే 100 కోట్ల వరకు బెట్టింగ్ జరిగింది. ఊరుకోమ్మా, ఇంకెంత జరిగిందో మనకి ఎంత తెలుసు. అవునా? ఈ పాయింట్ మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన టాపిక్ కదా, విత్ ఇన్ దిస్ రిజల్ట్. నేను ఇందాక ఆ వీడియో మన ప్రయాగలో మిట్ట మధ్యాహ్నం వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడా, ఆ మొక్క పెట్టాను లేదో ఇంకా చూడలేదు, కానీ ఇది మాట్లాడాల్సిన టాపిక్. అయ్యా గురుగారు పెట్టచ్చా పెట్టకూడదా, అసలు బెట్టింగ్లు కాయచ్చా కాయకూడదా అన్నాడు. పందెము అంటే ఏంటి? జూదం. మహాభారతంలో ఏం జరిగితే ఇంత ప్రమాదాలు జరిగినాయి? జూదం, నాట్ ఆమోదం. మేబీ యూ గెట్ సమ్ మోదం, ఫైనల్లీ యూ గెట్ ఓన్లీ ఖేదం అండ్ భేదం. సో నేను టైటిల్ ఏం పెట్టంటే ఆ వీడియోకి, పందాలు కాస్తే పందులే. సో కాబట్టి సో మీరు అడిగిన ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్లో మార్పు వస్తుందనేదే కనబడుతుంది. మార్పు రావాలి, ప్రజల్లో కూడా రావాలి, బాధ్యతగా ఉండాలి. కేవలం వాడిస్తున్నాడు, ఎవడిస్తున్నాడండి? ఎవడి ఫ్యాక్టరీ సొమ్ము ఎవడు కదండి, ఎవడింట్లో సొమ్ము ఎవడు కదండి. పాల నుంచి ఎవడు, సిమెంట్లోంచి ఎవడు, ఇంట్లో సొమ్ము ఎవడు కదా. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, గొర్రెలు అన్నిటినీ పిలిచి ఆ ఊరి లీడర్ చెప్పాడంట, శీతాకాలం మీ అందరికీ మంచి రగ్గులు ఇస్తాను అని. అందరూ ఓట్లు వేసారు. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తాను సార్, మాకు స్వెటర్స్ అంటే మీ దగ్గర ఉందిగా పైన, మీ బొచ్చే తీసి మీకు ఇస్తాం. సేమ్ ఇంకోటి కూడా చెప్పాను ఎక్కడో వేరే ఇంటర్వ్యూలో,
క్యాక్టస్ అంటారు కదా, Hmm. క్యాక్టస్ కూడా పచ్చగా కనపడుతుంది, అందుకని ఒంటె కొరుకుద్ది. దానికి ఉన్న పెద్ద పళ్ళతో కస 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 కొరికేస్తే బ్లడ్ వచ్చేస్తుంది దాని ముళ్ళు గుచ్చుకుని. ఆ బ్లడ్ ఇందులో ఉన్న గ్రీన్ జ్యూసు కలిపి లోపలికి వెళ్తుంటే అది సాంగ్ పాడుద్ది లోపల, ఆహా ఏమి రుచి అని. కానీ తర్వాత కొన్ని నెలల పాటు దాన్ని తిండి ఉండదు, నోరంతా పుండైపోతుంది. అలా